హాయ్ గైస్, బిట్కాయిన్ అప్డేట్ అయితే చూడండి. బిట్కాయిన్ అయితే మనం చూసుకున్నట్లయితే 2 లెవెల్లో బై చేయడానికి ట్రై చేయండి. ఒకటైతే చూసుకున్నట్లయితే ఫస్ట్ లెవెల్ వచ్చి చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంట్రీ తీసుకోండి. 50,000 నుంచి నియర్లీ ఏంటంటే 51,000 మధ్యలో ఒక ఎంట్రీ అయితే ఉండాలి. ఖచ్చితంగా ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకోండి. నెక్స్ట్ ఎంట్రీ ఏంటంటే ఒకవేళ ప్రైస్ అనేది బాగా ఎక్కువ క్రాష్ అవుతే మీరు ఏంటంటే ఇంకా ఈ 2 లెవెల్స్లో బై చేయండి, ఇంకా సరిపోద్ది బీటీసీ అయితే. సెకండ్ లెవెల్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందంటే ఏదైతే గ్రీన్ లైన్ ఉందో ఆ గ్రీన్ లైన్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ నుంచి ప్రైస్ అనేది మల్టిపుల్ టైంలో ఇంక్రీజ్ అవుతుంది కదా. ఎగ్జాక్ట్ చూసుకుంటే అయితే ఇక్కడ బాటమ్ దొరుకుద్ది. అంటే కరెక్ట్ చెప్పాలంటే మీకు బాటమ్ ఎక్కడ ఉంటుందంటే నియర్లీ చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర మనకి 55,000 నుంచి 58,000 మధ్యలో మీకు ఇంకొక బయింగ్ ఆర్డర్ అయితే దొరుకుద్ది. అది ఒకవేళ క్రాష్ అవుతే, ఎందుకంటే ఈ లెవెల్ మనకి కొద్దిగా షార్ట్ టర్మ్ పర్పస్కి కొద్దిగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ స్టిల్ ఏంటంటే కొద్దిగా బయింగ్ ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మార్కెట్ అనేది ఈ లెవెల్కి వచ్చిన తర్వాత కొద్దిగా షార్ట్ టర్మ్ పర్పస్ కొద్దిగా రిలీఫ్ ర్యాలీ ఇచ్చి మేబీ మళ్ళీ ఒక క్రాష్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు నేను ఏంటంటే షార్ట్ టర్మ్ వరకు ఇక్కడ ఒక ఆర్డర్ అయితే పెట్టాము. ఎందుకంటే ప్రైజెస్ అనేది కొద్దిగా రిలీఫ్ ర్యాలీ కింద కొద్దిగా ఇంక్రీజ్ అవుతాయి కదా, అది మనం బుక్ చేయడానికి. దాని తర్వాత మళ్ళీ క్రాష్ అవుద్ది. క్రాష్ అయిన తర్వాత మనం సెకండ్ పొజిషన్లో ఇక్కడ ఎంటర్ అవుతాం. నియర్లీ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 45,000 నుంచి 48 ఎగ్జాక్ట్గా చెప్పలేము. మధ్యలో మీకు ఖచ్చితంగా అయితే ఒక బయింగ్ ఆర్డర్ అయితే ఉండాలి. ఈ లెవెల్ మనకి ఇంపార్టెంట్. కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎంట్రీ ఉండాలి కంపల్సరీ. ఈ లెవెల్ 2 ఎంట్రీలో పెట్టుకోండి, అంత సరిపోద్ది. నియర్లీ చూసుకుంటే అయితే 45,000 నుంచి 48,000 ఈ మధ్యలో మీకు ఎక్కడ దొరికినా కూడా బీటీసీని కొనండి, అవాయిడ్ చేయకండి. ఎందుకంటే అది మీకు మంచి ఎంట్రీ అయితే దొరుకుద్ది. అక్కడ నుంచి మీరు మంచి లాంగ్ టర్మ్ పర్పస్కి ప్లానింగ్ అయితే కరెక్ట్గా అయితే ఉంటుంది.